అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ లోని రేంజ్ పరిధిలోని లింగాలగుడి బందపైలు గ్రామాల అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని ప్రాథమికంగా సమాచారం అందిందని చింతపల్లి డిఎఫ్ఓ వైవి నరసింహారావు చెప్పారు. లేపాట్ ను చిరుతపులి లేదా సింధుగా అంటారని, అయితే ప్రచారం జరుగుతున్నట్టుగా పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరించడం లేదని డిఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ జంతువు సంచరిస్తున్నట్టు సమాచారం ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా రాత్రి బయట తిరగరాదని, ప్రజలకు ఎటువంటి సమాచారం ఉన్నా చిరుతపులి గురించి తమ అధికారులకు వెంటనే తెలియజేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ రేంజ్ పరిధిలో చెరుకుంబాకల మా జ్యూరిస్డిక్షన్ దాంట్లో బందబైలు అనే గ్రామంలో గత ఆదివారం అనగా 10 మే 2025 మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఒక లెపర్డ్ని చూసామని చెప్పని గ్రామస్తులు మాకు ఫోన్ ద్వారా తెలియపరుచున్నారు. వెంటనే స్టాఫ్ను పంపించడం జరిగింది. అక్కడ మాకు ప్రాథమికంగా నిర్ధారణ ఏంటంటే ఆ పాదముద్రలు అవంతా లెపర్డ్కి సంబంధించింది, చిరుతపులికి సంబంధించింది. వెంటనే అక్కడ మన స్టాఫ్ని డిప్యూట్ చేసి అవేర్నెస్ అనేది కల్పించాము. బందబైలు, చెరుకుంపాకల, లింగాలగూడ అనే ఈ 3 విలేజెస్లో గత 3 రోజుల నుంచి కూడా మనము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. రాత్రిపూట ఎవరు ఒంటరిగా వెళ్ళవద్దని, అదేవిధంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అడవిలోకి ఒకవేళ ఏమైనా పనులను వెళ్ళేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము. ఈ ప్రాంతం అనేది మనకి ఒరిస్సాకి దగ్గర ఉన్న ప్రాంతము. అక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, నదులు, దట్టమైన అడవి కారణంగా అక్కడ లెపర్డ్స్ అనేవి సంచరిస్తూనే ఉంటాయి. అయితే ఈ లెపర్డ్కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ వెంటనే డిపార్ట్మెంట్కి చెప్తే అక్కడ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ చెరుకుంపాకల ఆ విలేజెస్కి, ఈ చుట్టుపక్కల విలేజెస్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రతిరోజు దండాలు అనేది వేస్తున్నాము. అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మనము వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తున్నాము. పులి తిరగడం అంటే మాత్రం ఏం లేదండి. ఓన్లీ మనకి ఇప్పటి వరకు నిర్ధారణ అయింది లెపర్డ్. ఆ ప్రాంతంలో సాధారణంగా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి తిరుగుతూ ఉంటాయి. దట్టమైన అడవి ప్రాంతము, ఒరిస్సాకి మనకి బోర్డర్ ఉన్న ప్రాంతం కాబట్టి మా నిర్ధారణ వరకు అది చిరుతపులి అనండి. కాబట్టి ఎవరు వదంతుల్ని నమ్మొద్దని చెప్పని కోరుకుంటున్నాం.